సో కామన్ పేపర్ అయినటువంటి పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఈరోజు వీడియో అండి ఇది. సో మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు అండ్ ఎడ్జిటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉండే కామన్ సబ్జెక్ట్, కామన్ సిలబస్ అండి. సో అందులో యూనిట్ 3 ఇది. సో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని సంబంధించినటువంటి దాంట్లో వేరే స్కీమ్స్, ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 1-2 బిట్స్ అవడానికి అవకాశం ఉండే ఏరియా అండి ఇది. సో వేరే టాపిక్ ఈ థర్డ్ యూనిట్లో పెద్ద ఉంది, బట్ అందులో అన్ని బిట్స్ అవడానికి అవకాశం ఉండేటట్టు లేవు. అవి ఎంత జనరల్ టాపిక్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా మనకు ఈ మిషన్స్ లేదా ప్రాజెక్ట్స్ లేదా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటివి ఖచ్చితంగా అడుగుతారండి. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి లాస్ట్ టైం కేజీవీ నుంచి బిట్ వచ్చింది. సో ఎవరైనా రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఈసారి వేరే బిట్ రావచ్చు, వేరే టాపిక్, అండ్ వేరే సెషన్ రాసిన వాళ్ళకి వేరే బిట్ అడిగి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా స్కీమ్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ లేదా 2 బిట్లు రావడానికి అవకాశం ఉంటుందండి. సో అవేంటో చూద్దాం. సమగ్రంగా, కంప్లీట్గా, ఇన్డెప్త్గా చూద్దామండి. జస్ట్ ఏదో పై చదివితే కాదు, సో కంప్లీట్గా. సో మన టోటల్ సిలబస్లో ప్రతి ఒక్కరికి 8 ఉంటాయండి. మొత్తం 8 ఉన్నాయి స్కీమ్స్. ఏం లేవు ఎడ్యుకేషనల్ స్కీమ్స్, నథింగ్ బట్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్. అంటే ఏం లేదు, మనకు లిటరసీ కోసం గవర్నమెంట్ లైక్ ప్రైవేట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉన్న వివిధ పథకాలు అనమాట. ఇంపార్టెంట్ మేజర్ స్కీమ్స్. అది అంటే ఎడ్యుకేషన్కి సహాయం చేసేటివి అనమాట. సో అందరూ ఎడ్యుకేషన్ అంటే తోడ్పడడానికి, అంటే లిటరసీ రేట్ని పెంచడానికి, సో ఎడ్యుకేషన్కి ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చాయి గవర్నమెంట్ నుంచి అనేవి అంతే స్కీమ్. మొత్తానికి స్కీమ్స్ అండి ఫర్ స్కూల్స్ ఎడ్యుకేషన్, లైక్ స్కూల్ పిల్లలకు లేదా గర్ల్స్కు ఇంకేదైనా ఆ స్కీమ్స్ ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, థీమ్స్ ఏంటి, అవన్నీ మనం కంప్లీట్గా చూద్దామండి. సో 8 ఉన్నాయి అందులో. ఫస్ట్ ఇందులో 4 కవర్ చేద్దాం, 3-4. నెక్స్ట్ వీడియోలో 3-4 కవర్ చేద్దామండి. సో ఫస్ట్ సాక్షర్ భారత్ మిషన్ ఉంటుంది. సో సాక్షర్ భారత్ మిషన్ ఫస్ట్ అండి ఇది. సో ఇది ఏంటో చూద్దాం దీని గురించి. సో లాంచ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే సెప్టెంబర్ 8, 2009 బై ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో మన్మోహన్ సింగ్ ద్వారా లిటరసీ డే, ఇంటర్నేషనల్ లిటరసీ డే తెలుసు మనకు, సెప్టెంబర్ 8 సెలబ్రేట్ చేస్తాం. సో 2009 ఇది స్టార్ట్ అయింది. ఈజ్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఫర్ ఫాస్టరింగ్ లిటరసీ అమాంగ్ నాన్ లిటరేట్ ఇండివిజువల్స్. సో నాన్ లిటరేట్ అంటే ఇలిటరేట్స్ అండి, నథింగ్ బట్ చదువుకునే వాళ్ళు, నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యత నిర్మించడానికి తోడ్పడే ఒక ప్రోగ్రామ్ అండి. సో సాక్షర్ భారత్ మిషన్ అంటాం. ఇది 2009లో మన్మోహన్ సింగ్ ద్వారా స్టార్ట్ అయింది. సో యాజ్ ఎ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది సెంట్రల్ స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్ చేస్తుంది. ఇందులో సంయుక్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 3 కూడా సంయుక్తంగా ఉంటాయి. To create literate society through various teaching learning programs with a particular emphasis on literacy of women. సో యాక్చువల్గా ఏమిటి, ఉమెన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటూ అట్ ద సేమ్ టైం లిటరేట్ సొసైటీని, అంటే అక్షరాస్యత ఉండే సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడే ఒక స్కీమ్ ఇది. నిరక్షరాస్యులుగా చాలామంది ఉంటారు, వారిని అక్షరాస్యులుగా మార్చడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటో అండి. సాక్షర్ భారత్, సాక్షర్ అంటే అక్షరాస్యత అండి అంతే. భారత్ అని ఇండియా వైడ్గా, మిషన్ అంటే ఒక స్కీమ్, సింపుల్ పేర్లోనే ఉంది. సో లిటరసీ ఆఫ్ ఉమెన్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్, రికగ్నైజింగ్ ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా ఏజ్ 6 to 15 years అనుకోవచ్చు. సో 15 years వరకు ఉండే ఆ ఏజ్ ఉండే అడల్ట్స్ ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో 50+. సో టోటలింగ్ ఆఫ్ 259 million అకార్డింగ్ టు ద 2001 సెన్సెస్. సో 2000 కూడా జనవరి ప్రకారం 259 million ఉన్నారు ఎవరు 15 years అబౌవ్ ఉన్న వాళ్ళు, అడల్ట్స్ అనమాట. హూ మిస్డ్ అవుట్ ఆన్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ earlier in life. There is a growing acknowledgement of the importance of adult education. సో ఇది ఎవరైతే మిస్ చేసుకున్నారో, అక్షరాస్యత నేర్చుకోకుండా నిరక్షరాస్యులు మారిపోయారో, కొన్ని కోట్ల మంది, 259 million మంది అంట. సో వాళ్ళ కోసం 2001 జనాల ప్రకారం ఇది స్కీమ్ అనేది లిటరసీగా మార్చడానికి ఉపయోగపడే ఒక స్కీమ్. టు ఎక్స్టెండ్ ద నేషనల్ లిటరసీ మిషన్, సో NLM అంటాం. సో నేషనల్ లిటరసీ మిషన్ డ్యూరింగ్ ద 11th 5-year ప్లాన్ పీరియడ్ ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ ఇన్ అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ కోసం లిటరసీ మిషన్, నేషనల్ లిటరసీ మిషన్ ద్వారా ఇది, ఈ ప్లాన్ ద్వారా మనకు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇది. సో మిషన్స్ ఓవర్ So the mission's overarching goal was to achieve 80% of literacy rate nationwide by 2012. 2009లో స్టార్ట్ అయింది కదా ఇది. సో ఇక్కడ స్టార్ట్ అయిన డేట్ చెప్పాను కదా 2009. సో 2012 వరకు ఏం దాని టార్గెట్ ఏంటి అంటే 80% ఆఫ్ లిటరసీగా మార్చుకోవాలి, నేషనల్ వైజ్గా, ఇండియా వైడ్గా మొత్తంగా 80% అక్షరాస్యతగా మార్చాలి. టు అడ్రస్ ద objectives, the mission targeted specific groups including 14 million SCs, 8 million STs, 12 million minorities and 36 million others across 409 districts in 26 selected states and union territories. చూడండి ఎంత ప్రోగ్రామ్ చూడండి. ఇది 2012లో 80% వరకు తీసుకురానేది ఒక గోల్. అండ్ ఇది ఏం చేసిన, టు అడ్రస్ దిస్ ఆబ్జెక్టివ్, ఈ ఆబ్జెక్టివ్ అండ్ మిషన్ నడపడానికి ఎవరు టార్గెటెడ్ స్పెసిఫైడ్ గ్రూప్స్ ఉన్నారు, ఎవరు టార్గెట్ దీనికంటే 14 million SCs, STs,
తర్వాత మైనారిటీస్ అండ్ అదర్ క్యాస్ట్ అందరు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా అండ్ 409 డిస్ట్రిక్ట్స్లో 26 సెలెక్టెడ్ స్టేట్స్లో అండ్ యూనియన్ టెరిటరీస్ కలిపి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నౌ మర్జ్డ్ విత్ ఇది ఇప్పుడు ఇది లేదండి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు పढ़ना లిఖనా అభియాన్ కిందకి వచ్చేసింది అనమాట. ఇది లాంచ్ ఇన్ 2020లో స్టార్ట్ చేశారు. రీసెంట్ స్కీమ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్లో పढ़ना లిఖనా అభియాన్ ఇంతకుముందు ఉన్న వర్డ్ అన్ని కూడా ఇందులో మర్జ్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఫస్ట్ ఈ ఈ ప్రోగ్రామ్ అండి ఏ ప్రోగ్రామ్ సాక్షర్ భారత్ మిషన్ అనేది ఇప్పుడు దేనికి మర్జ్ అయిపోయింది రైట్. ఇదండి బేసిక్ మెయిన్ పాయింట్స్ అండి అబౌట్ సాక్షర్ భారత్ మీ నథింగ్ బట్ నిరక్షరాస్యతంగా ఉన్న సమాజానికి అక్షరాస్యతగా నేర్పడానికి రైట్ 15+ అడల్ట్స్ని ఫోకస్ చేస్తూ ఉమెన్ని ఫోకస్ చేస్తూ మన్మోహన్ ద్వారా స్టార్ట్ చేయబడింది అంతే. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే అంతే రైట్. అక్షరాస్యత నేర్పించడానికి ఉపయోగపడే ఫస్ట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్. సో ఇది చాలా వరకు ఫేమస్ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి జరిగిన ఒక మంచి ఇనిషియేటివ్ ఏంటో చూద్దాం. సెకండ్ ఫస్ట్ ఒకటి అయిపోయింది భారత్ సాక్షర్ భారత్ మిషన్. సెకండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్. సో మేజర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఇన్ 1984 టు 1996. సో 1984 ఇప్పుడు హిస్టరీకి వెళ్ళాలి. ఇది ఇంతకుముందు రీసెంట్ చూసాను 2009 చూసాను ఇంతకుముందు. ఇప్పుడు హిస్టరీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకేమున్న హిస్టరీలో మనకంటే సో మేజర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ 1984లో నుంచి 1996 ఈ 12 ఏళ్ళ వరకు జరిగింది. ఇది సపోర్టెడ్ బై ద యూకేస్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ODA ద్వారా సపోర్ట్ చేయబడినటువంటిది టు ఎన్హాన్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. సో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఎంటైర్ నేషన్లో ఉండింది ఇది. బట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ వచ్చి IAP అంటాం. జనరల్గా అయితే అందరికీ ఉంటుంది. సో ఇది టు ఎన్హాన్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడానికి ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ పెంచడానికి ఉపయోగపడే ఒక స్కీమ్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఉండేది. ఇట్ ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ టీచర్ ట్రైనింగ్ పెడగాగి అండ్ ప్రొవైడింగ్ న్యూ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దేంట్లో ఫోకస్ చేస్తుంది స్ట్రెంథనింగ్ టీచర్ ట్రైనింగ్ ఎక్కువ స్ట్రెంథనింగ్ చేసింది అండ్ ప్రొవైడింగ్ న్యూ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి దోహదపడింది అనమాట. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఉపయోగపడే స్కూల్లో ఉండేటన్నమాట. సో టాయిలెట్స్ కావచ్చు, మంచి బోర్డ్స్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దాన్ని. So in 1983, experimentally 32 schools and extended to all districts from 1989. So 1983లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా 32 స్కూల్స్లో స్టార్ట్ చేశారు ముందు. తర్వాత మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లో 1989 వరకు అంటే 6 ఏళ్లలో అన్ని డిస్ట్రిక్ట్లు ఇది విస్తరింపజేస్తుంది అనమాట. సో 1983లో స్టార్ట్ అయింది 32 స్కూల్స్లో. తర్వాత అన్ని డిస్ట్రిక్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎపెప్ హ్యాస్ గివెన్ హై ప్రయారిటీ టు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. నథింగ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎపెప్ ఏం లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్కి క్వాలిటీని పెంచడానికి దట్ టు చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ రావడానికి ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ ట్రైనింగ్ ఉండాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ మంచి బిల్డింగ్ ఉండాలి. ఈ రెండు మెయిన్. సో అందులో ఇన్ దిస్ స్కీమ్ టీచర్ ట్రైనింగ్ వాస్ కండక్టెడ్ ఇన్ టాప్ డౌన్ మేనర్. సో టాప్ డౌన్ మేనర్ ట్రైనింగ్ ఉంటాయి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఎలా అంటే ఇన్ ద ప్రాజెక్ట్ సెంటర్లో టీచర్స్ విల్ బి ట్రైన్డ్ ఫస్ట్ దెన్ మండల్ లెవెల్. సో ముందు ప్రాజెక్ట్ లెవెల్లో తర్వాత మండల్ లెవెల్లో ట్రైనింగ్ ఉంటుంది టీచర్స్కు. Along with this training, teachers are also trained at the vocational training teacher center. So vocational training teacher center లో కూడా vocational training కూడా టీచర్స్కి ఉంటుంది. ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ ఇస్తే టీచరు పిల్లలకు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది చైల్డ్ సెంటర్ కాబట్టి టీచర్కి ఎక్కువ క్రియేటివ్గా ఉండాలి ముందు రైట్. సో గోల్స్ ఏంటో చూద్దాం. సో ఎప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడు ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడానికి స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రామ్ అండి. చైల్డ్ సెంటర్ లెర్నింగ్ కోసం టీచర్ పెడగాకి పెంచడానికి ఉపయోగపడ్డారు అనుకోవచ్చు మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఎపెప్ గోల్స్ ఏంటో చూద్దాం. ఎస్టాబ్లిషింగ్ బెటర్ స్టాండర్డ్స్ ఇన్ ప్రైమరీ స్కూల్లో మొత్తానికి ఏం లేదు ప్రైమరీ స్కూల్ సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి ప్రైమరీ స్కూల్నే ఉంటుంది మొత్తం. సో మొత్తం స్టాండర్డ్ పెంచాలి ప్రైమరీ స్కూల్లో. ఇంప్రూవ్ టీచర్ కెపాసిటీ అండ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. టీచర్ కెపాసిటీ తక్కువ ఉన్న టీచర్లు ఉంటే టీచర్ స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు అనేది రేషియో కూడా చెప్తుంది కింద నెక్స్ట్. సో క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కూడా చెప్తుంది. యూనివర్సల్ ఎన్రోల్మెంట్ ఇంక్రీజింగ్ అటెండెన్స్ అనేది మెయిన్ అండి. సో యూనివర్సల్గా ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎపెప్ అంటాం బట్ ఇది అన్ని స్టేట్స్లో ఉంటుంది. అన్ని వాళ్ళు అందరికీ యూనివర్సల్గా ఎన్రోల్మెంట్ చేయడానికి ఇది ప్రోగ్రామ్ మెయిన్. సో ఇంక్రీజింగ్ అటెండెన్స్ కూడా పెంచడానికి. ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. సో డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఫిజికల్ రిసోర్సెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్, న్యూ స్కూల్ బిల్డింగ్స్. యాక్చువల్గా ఏంటి స్కూల్ ఫిజికల్ రిసోర్స్ ఫిజికల్గా ఉండే మనకు ఉపయోగపడే సౌకర్యాలు రైట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఎక్కువ క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి న్యూ కొత్త బిల్డింగ్ తీసుకురావడం ఇలాంటివి. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ టీచర్ కెరియర్ బిల్డింగ్స్, ఇంపార్టింగ్ స్పెషల్ ట్రైనింగ్ టు టీచర్స్, ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ ఫర్ పర్చేస్ ఆఫ్ TLM. సో TLMs పర్చేస్ చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్, మరి టీచర్లకు ట్రైనింగ్, పిల్లల కోసం కొత్త బిల్డింగ్స్ మొత్తం రావడానికి ఎపెప్ అంటాం అంతే ఏం లేదు. 6 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇందులో గైడింగ్ ప్రిన్సిపల్స్ లాగా. ఏంటో చూద్దాం. 6
దాంతో ఇది అయిపోతుంది మెయిన్. 6 ఏమిటంటే టు ప్రొవైడ్ టీచర్స్ విత్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రాసెస్. సో, ఇన్నోవేటివ్‌గా టీచర్ మార్చడానికి, ఇన్నోవేటివ్ టీచింగ్ స్టాండర్డ్‌ని పొందటానికి, లెర్నింగ్ బై డూయింగ్ అండ్ ఎంకరేజ్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ డిస్కవరీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్స్ బై ప్రొవైడింగ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్సెస్ టు చిల్డ్రన్స్. ఏంటి డిస్కవరీ, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఏదో బట్టి కొట్టడం రోడ్ మెమరీ కాకుండా లెర్నింగ్ బై డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చైల్డ్ సెంటర్ ద్వారా నేర్పించడానికి 2 పాయింట్. ఒకటో పాయింట్ టీచర్‌కి ఇన్నోవేటివ్ ఐడియాస్ రావాలి. రెండోది లెర్నర్స్ షుడ్ లెర్న్ బై డూయింగ్. సో, డూయింగ్ ద్వారా నేర్చుకుంటే ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేర్చుకోవాలన్నమాట. చేస్తూ నేర్చుకోవడం అంటే ఎక్స్పెరిమెంటల్‌గా యాక్టివిటీస్ బేస్డ్‌లో. డెవలపింగ్ ఇండివిడ్యువల్ అండ్ కొలాబరేటివ్ క్లాస్ రూమ్. ఇండివిడ్యువల్ క్లాస్ రూమ్ అండ్ కొలాబరేటివ్ క్లాస్ వర్క్‌లో అందరూ కలిసి కూడా మనకు వర్క్ చేయాలి క్లాస్‌లో. టు రికగ్నైజ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఇన్ చిల్డ్రన్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ టాలరెంటెడ్ ఇన్‌స్ట్రక్షన్ టు ఎక్సెల్ ఇన్ లెర్నింగ్. సో, ఏంటంటే ఇండివిడ్యువల్ డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది ఫాస్ట్‌గా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు, కొంతమంది స్మార్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ లెర్నర్స్ ఉంటారు. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఏం కావాలనేది ఒక అనే స్ట్రాటజీని డిజైన్ చేయడం. తర్వాత ద టీచర్ కేర్‌ఫుల్లీ ప్లాన్ టు టీచ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ద స్కూల్ యూజింగ్ లోకల్ అండ్ ఫిజికల్ రిసోర్సెస్. సో, స్కూల్‌లో ఉన్నటువంటి రిసోర్సెస్ గాని లేదా దగ్గరలో అందుబాటులో ఉన్న రిసోర్స్ తీసుకొని ఎలా టీచ్ చేయగలరు అనేది మెయిన్. ఆరోదేంటంటే ద ఫాలోయింగ్ ఆల్ దీస్ ఇఫ్ ద టీచర్ మేక్స్ ద క్లాస్ రూమ్ ఇంట్రెస్టింగ్, ద స్టూడెంట్స్ ఐడియాస్ విల్ బి ఓపెన్ అండ్ ద వే ఫర్ క్వాలిటీ లెర్నింగ్ విల్ బి క్రియేటెడ్. చూడండి, ముందు టీచర్ క్రియేటివ్‌గా ఉంటే పిల్లల క్రియేటివిటీ పెరుగుతుంది, ఐడియాస్ పెరుగుతాయి. దాని ద్వారా మనకు లెర్నింగ్ అనేది బాగా క్వాలిటీగా ఉంటుంది. లేదు టీచరే స్లోగా, టీచరే మబ్బుగా ఉండి, టీచరే ఏం యాక్టివిటీస్ చేయకుండా చాలా రోడ్ మెథడ్ నేర్పిస్తుంటే పిల్లల్లో ఆ ఐడియాస్ అనేది డెవలప్ అవ్వనేది ఈ పాయింట్ యొక్క ఉద్దేశ్యం అండి. సో, ఇది ఎపెప్ గురించండి. డెప్త్‌గా బిట్ దీనికంటే ముందుకు పోదండి ఇందులోనే రావాలి బిట్టొస్తే. సో, ఎపెప్ అయిపోయింది. సమగ్ర శిక్ష అభియాన్ చూసాం కదా ముందు. సాక్షర్ భారత్ మిషన్ చూసాం. తర్వాత అది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏపెప్ చూసాం. ఇప్పుడు డెపెప్ గురించి కూడా చూసేద్దాం ఇంగ. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. ఇదేంటో చూద్దామండి. సో, థర్డ్ స్కీమ్ అండి. ఇది కూడా స్కూల్ సంబంధించినటువంటిదే. ఇది కూడా పిల్లలకు సంబంధించినటువంటిదే. బట్ ఏంటో కొంచెం తేడా చూద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసి అన్ని లిటరసీ అందరికీ అక్షరాస్యతగా మార్చడానికి అండ్ అడల్ట్స్ కోసం ఎక్కువ ఫోకస్. సెకండ్ ఎపెప్ వచ్చేసి యూనివర్సలైజేషన్ కోసం, ప్రైమరీ ఎడ్యుకేషన్ పెంచడానికి, డ్రాప్అవుట్స్ తగ్గించడానికి అది ఉపయోగపడింది చూసాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఏంటో చూద్దాం. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ డెపెప్ ఈస్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ 1994. సో, ఇది కూడా హిస్టరీకి వెళ్ళాలి. 1989లో అది స్టార్ట్ అయింది కదా. చూద్దాం ఒకసారి. ఇప్పుడు స్టార్ట్ అయింది 1984 స్టార్ట్ అయింది. సో, 1983 తర్వాత 84లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇది మనకు డెపెప్ వచ్చేసి 1990 ఒక 5 ఏళ్ల ఒక 10 ఇయర్స్ తర్వాత. చూడండి ఇక్కడ. సో, 1984లో స్టార్ట్ అయింది ఇది ఎపెప్. సో, డెపెప్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 1994లో ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంకో స్కీమ్. ఏంటి ఇది? ఈ ప్రోగ్రామ్ ఏంటంటే చూద్దాం. సో, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 1994 ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎయిమ్డ్ అట్ అచీవింగ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం వచ్చినదే ఈ స్కీమ్ అండి. 1994లో స్టార్ట్ అయింది. సెంట్రల్ స్కీమ్ ఇది. ఇట్ ఫోకసెస్ ఆన్ రిడ్యూసింగ్ డ్రాప్అవుట్ రేట్స్, ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ పర్టిక్యులర్లీ ఫర్ గర్ల్స్. ఇది కూడా అంతే అండి. సో, రిడ్యూసింగ్ డ్రాప్అవుట్ తగ్గించడానికి, మరి ఇంక్రీజింగ్ ఎన్రోల్మెంట్‌ని పెంచడానికి, అంటే స్కూల్‌లో చేరే పిల్లల్ని పెంచడానికి, ఇంప్రూవింగ్ లెర్నింగ్ అచీవ్‌మెంట్ నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడానికి, ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం లేదా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కోసం అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ త్రూ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్. సో, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఒక ప్లానింగ్ ఏసుకొని ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు, గర్ల్స్ కోసం డ్రాప్అవుట్ తగ్గించడానికి, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెంచడానికి ఇది మనకు డెపెప్ అంటాం. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. రైట్, ద స్కీమ్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1993-1994 ఇన్ 42 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సెవెరల్ సెలెక్టెడ్ అండ్ ఆఫ్ 7 సెలెక్టెడ్ ఏరియాస్. సో, 7 సెలెక్టెడ్ స్టేట్స్ ఏంటి ముందు అంటే ఎక్స్పెరిమెంటల్‌గా 52 డిస్ట్రిక్ట్‌లో స్టార్ట్ చేశారు. అందులో అస్సాం, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇవన్నీ మనం 7 సెలెక్టెడ్ స్టేట్స్ అండి ముందుగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ఇంట్రడ్యూస్డ్ ఇన్ లేటర్ దిస్ స్కీమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 449 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 14 స్టేట్స్. 449 డిస్ట్రిక్ట్స్‌లో 14 రాష్ట్రాల్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇంక్లూడింగ్ అవర్ స్టేట్ కూడా, మన ఆంధ్రప్రదేశ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు 1996 అండ్ 96 అకాడమిక్ ఇయర్‌లో స్టార్ట్ అయింది. 1993 ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 1996 అయిందనమాట. సో, రైట్, ఇట్ ఈస్ ఎ మూవ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద స్లోగన్ with the foreign aid. Some foreign organizations are providing financial support for this program. సో, ఈ మూవ్‌మెంట్ దేనికి స్టార్ట్ అయిందంటే ఇది కొన్ని ఫారిన్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారన్నమాట.
సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆ ఫారిన్ ఆర్గనైజేషన్స్ ఏంటో చూద్దాం. అందులో 3 ఉంటాయి. ఒకటి ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఓడీఏ యూకేలో ఉండింది ఒకటి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఒకటి. అండ్ యూఎన్‌డీపీ అంటాం, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఈ 3 కూడా వీటి రావచ్చు ఎటు నుంచి, వరల్డ్ బ్యాంక్ ద్వారా డెవలప్ అయ్యే ప్రోగ్రామ్ కింది వాటిలో ఏది అంటాడు. అపేపు, డెపేపు అన్నీ ఇచ్చేస్తాడు. నెప్‌జేఆర్ అన్నీ ఇచ్చేసి ఏది అంటాడు. సో వీటి ఎటు నుంచి రావచ్చు బాగా అబ్జర్వ్ చేయాలి. సో 3 ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తాయి. ఏంటో చూద్దాం. ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చూద్దాం ముందు. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 5 సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. 5 డిస్ట్రిక్ట్స్‌లో స్టార్ట్ అయింది. వరంగల్, కరీంనగర్, కర్నూల్, నెల్లూరు, విజయనగరంలో 5లో స్టార్ట్ అయింది ముందు. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 1996, 1997. సో కర్నూలు కూడా ఇందులో ఏపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 1996 అనుకోవచ్చు. ఇది మెయిన్ స్టార్ట్ అయిన ఇయర్, మెయిన్ ఇయర్. విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 200 crores ప్రొవైడెడ్ బై దెమ్. 2,200 కోట్లు ఇచ్చారండి. ఎవరి ద్వారా అంటే మనకు ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా మనకు 5 డిస్ట్రిక్ట్స్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. ద సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వర్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిక్ ఫాలోయింగ్ సెక్టర్. సో వీటిని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే 5 మెయిన్ 2 కారణాలు ఉన్నాయి ఇందులో సెలెక్ట్ చేయడానికి. దానికి బిహైండ్ ఒకటి ఏంటంటే సక్సెస్‌ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హోలిస్టిక్ లిటరరీ ప్రోగ్రామ్స్. సో హోలిస్టిక్ లిటరరీ ప్రోగ్రామ్స్ సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంటేషన్ అండ్ లిటరసీ రేట్ ఆఫ్ ఉమెన్ ఈజ్ లోవెస్ట్. తక్కువ ఉమెన్ లిటరసీ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటిలో అందులో ఇవి 5 వస్తాయి ముందు అందులో ఆ టైంలో. సో కాబట్టి 200 కోట్లు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెంట్ తీసుకొని మనకు స్టార్ట్ అయిందండి ఇది. తర్వాత వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏంటైందంటే ఫ్రమ్ 1990 టు 1998 6 ఏళ్ళ వరకు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కీమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 14 మోర్ డిస్ట్రిక్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ 560 crore ప్రొవైడెడ్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా 560 కోట్లు ప్రొవైడ్ చేయడం ద్వారా మనకు 14 ఇంకా అదనపు డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇన్ థర్డ్ ఫేజ్ యుఎన్డిపి ఇట్ వాస్ ఇంట్రడ్యూస్ ఇన్ హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో విత్ హై లిటరసీ రేట్ విత్ అసిస్టెన్స్. సో ఇది కూడా చాలా సో హై లిటరసీ రేట్ విత్ అసిస్టెన్స్ వీళ్ళ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా మనకు ఈ లిటరసీ రేట్ సాధించడం జరిగింది. సో 3 వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి అండ్ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకు స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇది. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1994లో స్టార్ట్ అయింది. మన ఆంధ్రలో వచ్చడానికి 1996 ఇయర్లో స్టార్ట్ అయింది. ఇంకంతే మేజర్గా మెయిన్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, రైట్. నెక్స్ట్ అండి డెపెప్ స్కీమ్ ఏంటో చూద్దాం. మెయిన్గా an action centered planning committee to equalize the educationally backward districts of the country will work on an equally targeted based on the national ఫీమేల్ లిటరసీ రేట్. సో నేషనల్ ఫీమేల్ లిటరసీ రేట్ ద్వారా బేస్డ్ ఆన్ దిస్ నేషనల్ ఫీమేల్ లిటరసీ ద్వారా అంటే నేషనల్ వైజ్గా ఫీమేల్ అంటే అక్షరాస్యత రేటు ఫీమేల్ ది ఎస్పెషల్లీ. సో దీని ద్వారా అండ్ యాక్షన్ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక ప్లానింగ్ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ప్లానింగ్ అనమాట. సో వీకర్గా సెక్షన్గా ఉన్న ఏదైతే డిస్ట్రిక్ట్స్లో వీక్గా ఉన్నాయో, ఏవైతే అక్షరాస్యత తక్కువ ఉందో అక్కడ ఎస్పెషల్లీ గర్ల్స్ రేట్ కానీ తక్కువ ఉందో, బ్యాక్వర్డ్ వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు, దానికోసం ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద అంబిషన్స్ లైక్ యాక్సెస్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ సస్టైనబిలిటీ, అచీవ్మెంట్, ఈక్విటీ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అండ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అయితే చెప్పాను కదా. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం ఏంటంటే అంబిషన్స్ దీని యొక్క గోల్స్ ఏంటంటే యాక్సెస్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలి, ఎన్రోల్మెంట్ సస్టైనబిలిటీ అంటే తగ్గకూడదు ఎన్రోల్మెంట్, రైట్, అచీవ్మెంట్ అంటే పిల్లల్ని బాగా నేర్చుకోవాలి, అచీవ్మెంట్ ప్రొడక్ట్ అవుట్కమ్ అనమాట ఇది, ఈక్విటీ అందరికీ అందుబాటులో ఉండాలి, మెన్ ఉమెన్ అమ్మాయిలు అబ్బాయిలు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మెయిన్ ఏ క్యాస్ట్ క్యాస్ట్ రెస్పెక్ట్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం లేకుండా అందరికీ కూడా అందుబాటులో రావాలి. ఇట్ ఆల్సో ఆఫర్స్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ టు కీప్ టీచర్స్ అప్ టు డేట్ విత్ న్యూ ట్రెండ్స్ ఇన్ టీచింగ్ వరల్డ్ వైడ్. సో ఇది ఇన్ సర్వీస్ అంటే టీచర్గా ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇది కూడా మనకు ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ఇందులో ఈ ప్రోగ్రాంలో. సో అంబిషన్స్ ఏంటో చూద్దాం. మేకింగ్ ప్రైమరీ స్కూల్ మెయిన్ ఒక బుల్లెట్ పాయింట్స్ ఒక 15 పాయింట్స్ ఉంటాయండి. ఇదే ఇంత మించి బిట్ రాదు, ఇంత అయిపోతున్న తర్వాత ఈ 15 బిట్ చూస్తే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్కి వెళ్ళిపోవచ్చు మనం. 15 బిట్స్ ఉన్నాయి. ఏంటంటే మెయిన్ రఫ్గా చూసేద్దామండి, చదివితే కూడా వచ్చేస్తుంది బట్ జస్ట్ రఫ్గా. సో మేకింగ్ ప్రైమరీ స్కూల్స్ యాక్సెసిబుల్ టు చిల్డ్రన్. సో అందరికి యాక్సెసిబుల్ ఉండాలి. అండ్ దట్ ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 6 to 11 ఆర్ ఎన్రోల్ ఇన్ ప్రైమరీ స్కూల్. 6 to 11 ఏజ్ ఇది అడగవచ్చు బిట్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 6 నుంచి 11 సంవత్సరాల వరకు ప్రైమరీ స్కూల్ జరగాలి అనేది ఈ డిపెప్ యొక్క మెయిన్ అంబిషన్. టు ఎన్ష్యూర్ దట్ ద ఆల్ ఎన్రోల్ చిల్డ్రన్ రిమైన్ ఇన్ స్కూల్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకే, జాయిన్ అవడం కాదు, ఈ రోజు జాయిన్ అయ్యి నెక్స్ట్ నెల దిగిపోతే నెక్స్ట్ ఇయర్ దిగిపోతే కాదు. సో సస్టైనబిలిటీ ఉండాలి. వాళ్ళు కంటిన్యూగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత 11 years వరకు 5th క్లాస్ వరకు 6th క్లాస్ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయిపోయిన వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఉండాలి. తర్వాత ప్రొవైడ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రైమరీ క్లాసెస్ టు దట్ దే అటైన్ క్లాస్ స్పెసిఫిక్ కాంపిటెన్సీ. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి.
Prepare and implement the village level education plan for the development of basic education, to seek the participation in the villages and send them, and to form education committees గా మార్చుకోవాలి, కమిటీస్ కూడా రావాలి. టు రెడ్యూస్ ద డిస్పారిటీ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్, సోషల్ క్లాసెస్ అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ ఎస్టీ ఎస్సీ బీసీ లా కాకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ కాకుండా అందరికీ అందుబాటులో రావాలి. తర్వాత సెవెంత్ పాయింట్ వచ్చేసి మనకు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ సూటబుల్ హ్యాబిటెంట్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం కానీ, ప్రొవైడ్ 500 అండ్ టీచర్ గ్రాంట్ ద్వారా ₹500 వస్తుంది ఎవ్రీ ఇయర్ టు ఆల్ టీచర్స్ ఫర్ ఇంపార్టింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్రియేటింగ్ టీచర్ఎం. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ టీఎల్ఎం కోసం ₹500 గ్రాంట్ కూడా వస్తుంది. టు అరేంజ్ నెసెసరీ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్స్ టు అచీవ్ క్వాలిటీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ త్రూ దిస్ స్కీమ్. సో నెసరీ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండే టీచర్ల కంటే ఇప్పుడు ట్రైనింగ్ ఏముంది, ఒకసారి ఏదో జాబ్ కొట్టేసాం ఇంకా అదే పాత పద్ధతుల్లో పిల్లలు నేర్పిస్తుంటే కాదు. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రీసెంట్గా పిల్లల వాళ్ళకి ఇప్పుడు ఎలా ట్రెండ్ మారుతుంది, ట్రెండ్ ప్రకారంగా ట్రెండ్ని బట్టి పిల్లల యొక్క సైకాలజీని బట్టి టీచర్ నేర్పించే ఒక ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో సెట్టింగ్ అప్ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ టేకింగ్ మెటీరియల్స్ టు ఎన్రోల్ అవుట్ సైడ్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ అండ్ ఎరాడికేటింగ్ చైల్డ్ లేబర్ సిస్టమ్. సో చైల్డ్ లేబర్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడానికి కూడా. తర్వాత సెట్టింగ్ అప్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈసీసీ అంటాం కదా, ఈసీ ఎర్లీ చైల్డ్హుడ్ సెంటర్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఫ్రెష్ వాటర్ ఫెసిలిటీస్ ఫర్ ద ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫర్ గర్ల్స్, టాయిలెట్స్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ గర్ల్స్ కోసం చేయడానికి. ఏ పాపులేషన్ ఆఫ్ 200 ఇన్ రెసిడెన్షియల్ ఏరియా, సో ఎవరైతే 200 మంది ఉండే ఒక ఏరియా ఉంటుందో, డస్ నాట్ హ్యావ్ స్కూల్ ఫెసిలిటీస్ విత్ ఇన్ 1 కిలోమీటర్. ఎక్కడైతే 200 కంటే ఎక్కువ పాపులేషన్ ఉందో అక్కడ స్కూల్ లేదు, అక్కడ కిలోమీటర్ విత్ ఇన్ 1 కిలోమీటర్కే ఒక స్కూల్ ఉండాలి. ఎస్టాబ్లిష్ న్యూ స్కూల్స్ అంటే అపాయింట్ టీచర్స్, కొత్త స్కూల్ని ఏర్పాటు చేయాలి, టీచర్ కూడా అపాయింట్ చేయాలి. 200 పాపులేషన్ దాటిందంటే ఒక స్కూల్ ఉండాలంట అక్కడ, ప్రైమరీ స్కూల్. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ వేర్ చిల్డ్రన్ ఆఫ్ స్కూల్ ఏజ్ ఆర్ లెస్ దాన్ 20. సో ఆల్టర్నేట్ స్కూల్ ఇంకా వేరే స్కూల్స్ ఏమైనా ఉంటే కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ అంటే స్కూల్ ఏజ్ ఆర్ లెస్ దాన్, అంటే స్కూల్ పోయే వాళ్ళు 20 మంది కంటే తక్కువ ఉంటే ఆల్టర్నేట్ ఇంకా ఏదో స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయడమా దానిలో మర్చి చేయడం చూసుకోవాలి. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ విత్ ఇన్ ఎవ్రీ 3 కిలోమీటర్స్. సో ప్రైమరీ స్కూల్ 1 కిలోమీటర్ ఉంటే సెకండరీ స్కూల్ 3 కిలోమీటర్లు ఉండాలి. అండ్ 5 కిలోమీటర్స్ ఫర్ ఇంకా హయ్యర్ సెకండరీ, ఇంటర్మీడియట్ అనుకోవచ్చు, హయ్యర్ సెకండరీ. సో సీనియర్ సెకండరీ అంటాం. సో అక్కడ కూడా 5 కిలోమీటర్స్ స్కూల్ ఉండాలనేది మెయిన్ ఇది. తర్వాత ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్ టు ప్రొవైడ్ స్కూల్ గ్రాంట్ ఫర్ ₹2,000 ఎవ్రీ ఇయర్. సో ₹2,000 ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేసేలా స్కూల్ గ్రాంట్గా ఉంటుంది. ఇదండి ఇంకా మెయిన్ బేసిక్ 0 నుంచి ఇన్డెప్త్గా పోయాము. ఇంకా ఇంతకంటే ముందు ఇంత దాటైపోదు బిట్. ఈ టాపిక్ ఇవ్వాలనుకుంటే ఇంక ఇందులో బిట్ రావాల్సిందే. ఇది దట్ ఈస్ ఫర్ షూర్. సో 3 చూసామండి ఈరోజు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డెపెప్ చూసాం, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎపెప్ చూసాం. ఆ తర్వాత మనకు ఫస్ట్ సాక్షార్ భారత్ మిషన్, ఈ 3 చూసాం. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఏ, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా మర్జ్ అయిపోయింది ఇప్పుడు. పడ్నా లిఖనా అభియాన్ అనే కార్యక్రమంలో ఇది కూడా మర్జ్ అయింది 2020. బట్ దానికంటే ముందు మేజర్ చేంజెస్ తీసుకొచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అనుకోవచ్చు. ఇదేంటో చూద్దామండి. సో ఈ సరస్వతి అభియాన్ నుంచి మిగతా సరస్వతి అభియాన్ ఎస్ఎస్ఏ అంటాం షార్ట్ ఫామ్లో. ఆ తర్వాత మనకు తర్వాత ఏముందంటే చాలా డీటెయిల్ డిస్కస్ చేద్దామండి ఇవంతే. సో మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు యూ కెన్ టెక్స్ట్ మీ అండి, వాట్సాప్ నెంబర్ అంతా తెలుసు. సో మీరు టెక్స్ట్ చేయగలరు, మీకు పీడిఎఫ్ పంపిస్తాను. మీరు చూస్తూ కూడా క్లాస్ వినొచ్చు లేదా మీరు చదువుకోవచ్చు. తర్వాత నెబ్జల్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. సో నెబ్జల్ అంటాం, దాని గురించి డీటెయిల్గా నేను నోట్స్ సేకరించాను. తర్వాత ఆర్ఏఏ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఇది. ఆ తర్వాత మనకు కస్తూరి గాంధీ గర్ల్స్ విద్యాలయ కేజీబీస్ అంటాం, లాస్ట్ టైం బిట్ వచ్చింది ఇందులో నుంచే, రైట్. తర్వాత ఇప్పుడు అదే దాంట్లో రాకపోవచ్చు, ఇంకా వేరే దాంట్లో రావచ్చు, ఏపీ మోడల్ స్కూల్స్ గురించి, రైట్. ఆ తర్వాత మీకు అంతే మొత్తం 8 ఉంటాయండి. ఈ 8 గురించి చూద్దాం. సో ఇప్పుడు 3 చూసాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ